ఎలా అండి? గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారంతా? ఇది హైదరాబాద్‌లో ఉన్నప్పుడు మార్నింగ్ వ్లాగ్ అండి. లక్కీ ఇప్పుడు 10థ్ క్లాస్ కదా! సో, మార్నింగ్ 7:00కే ఆటో వచ్చేస్తుంది. సో, అందుకని చెప్పేసి తను బ్రేక్‌ఫాస్ట్ స్కూల్‌కెళ్ళిన తర్వాత తింటుంది. ఈరోజు ఏం చేసి పెట్టినమ్మా అంటే నాకు కొంచెం స్పైసీగా శాండ్విచ్ కావాలంది. శాండ్విచ్ స్పైసీగా ఎలా చేయనని చెప్పేసి నేను పెరి పెరి మసాలా ఉంటే కొంచెం చీజ్ స్లైస్ చేసి ఒక ఎగ్ బాయిల్ చేసి దాని మీద కూడా పెరి పెరి మసాలా వేయాలంట. ఎంత కారం తింటుందో ఈ పిల్ల అసలైన. సో ఏమైనా రాసుకో అంటే మొహానికి ఎందుకని అలానే వెళ్ళిపోద్ది తందేమో అస్సలు చాలా డ్రై స్కిన్. సో కొంచెం మాయిశ్చరైజర్ రాసుకోమ్మా అంటే సర్లేని రాసుకుంది మాట తిట్టుకుంటూ. ఇంకా బయలుదేరిపోయింది. తను చెప్తుంది నేను వెళ్ళేంత వరకు కూడా పైనుంచి చూస్తూనే ఉండాలని చెప్పి. ఇన్కేస్ అలా చూడకుండా కనీసం సందు తీరకుండా లోపలికి వచ్చామా అంటే నేనంటే ఇష్టం లేదా, నేను వెళ్ళేంత వరకు చూడవా, నన్ను అంతే అమ్మని కూడా అంతే అలానే అంటది. సో తను ఆటో ఎక్కి ఆ చివరి సందు దాటేంత వరకు కూడా మేము చూస్తూ ఉండాలంట. లేకపోతే సాయంత్రం వచ్చి ఫీల్ అయిపోద్ది, నేను వెళ్ళేంత వరకు పూర్తిగా మమ్మల్ని ఎందుకు చూడలేదు నువ్వు అని చెప్పి. బాగా చిక్కిపోయిందండి అసలు. ఈ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఏమో కొంచెం బెంగ పెట్టుకుంది. దానికి తగ్గట్టు అదే రోజు సాయంత్రం నాది హైదరాబాద్ నుంచి బ్యాక్ టు ఆంధ్ర ప్రయాణం. కొంచెం ఏ రోజు వెళ్ళను స్కూల్కి అని అందింది. వెళ్ళిపోతున్నావు కదమ్మా, వద్దమ్మా వెళ్ళిపో 10థ్ క్లాస్ కదా, నేను మళ్ళీ నెక్స్ట్ మంత్ వస్తానని బ్రతిమాలితే ఇప్పుడు వెళ్ళింది. ఇదిగోండి సాయంత్రం నేను బస్కి రెడీ అవుతున్నాను, 9:30కి బస్సు. ఈ పిలక చూసారా అలా అయిపోయిందో అసలు. మొత్తం జుట్టంతా ఊడిపోయింది. ఎదర ఒక అరెకరం కాదు ఎకరమే పోయింది. నాకు అసలు ఆల్మోస్ట్ ఐబ్రోస్కి కొంచెం ఒక 2 ఇంచెస్ పైనుంచే హెయిర్ ఉండేది అండ్ మొత్తం హెయిర్ అంతా ఊడిపోయింది, వెనకాలంతా పిలక అయిపోయింది. ఏంటోనండి జుట్లు ఊడిపోతాం. ఇంకో మార్నింగ్ ఇంటికి వచ్చేసాను మన ఇంటికి. నైట్ అంతా నిద్ర లేదండి. నాకేమో టైర్ పైన సీట్ వచ్చింది, ఎత్తి కొదేసేసింది నైట్ మొత్తం. నేను మార్నింగ్ ఇంటికి వచ్చేసరికి మా డాడీ చూడండి కిచెన్ మంచిగా నా కోసం కొబ్బరి బొండాలు అరటి గెలలు అన్నీ తీసుకొచ్చి పెట్టారు. అండ్ అంట్లు కూడా మొత్తం తోమేసి కిచెన్ అంతా నీట్గా పెట్టి ఉంచారు. నేను ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్ళినప్పుడు పనమ్మాయి ఉన్నా సరే భీమవరంలో ఉన్నప్పుడు ఇంకా చూడండి మామూలుగా ఉండేది కాదు. ఇంటికి వచ్చేసరికి దుమ్ము పట్టేసి ఉండేవి. మా డాడీ ఎంత నీట్గా ఉంచారో క్లీన్గా. నేను కొబ్బరి నూనె ఆడించమని డాడీ నేను డైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను తాగడానికి అని చెప్తే మా చెట్టుకున్న కొబ్బరికాయలు తీసుకొచ్చి అప్పటికి కట్ చేసి అవన్నీ 2 రోజుల నుంచి ఎండలో పెడుతున్నారంట. ఇది ఆయిల్ అసలు ఎంత ప్యూర్గా వస్తుందండి. అది నార్మల్ కొబ్బరికాయలు ఎండలో పెట్టుకునే కన్నా కుర్డికాయల ఆయిల్ ఇంకా బాగుంటుంది.